వాసు గారు సినిమా చాలా బాగుందండి, చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది, ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వలన. దాని కన్క్లూజన్ ఇవ్వలేదు. అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటుగాడు డైరెక్టర్ గారే. ఇది నాకన్నా కూడా ఆయన అయితేనే బాగా చెప్తాను. అంటే మీ గీతా ఆర్ట్స్లో అన్నప్పుడు లేదండి, అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాం. లైన్ దాటి అయితే ఆడలేదు అనుకుంటున్నా. బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ. ఒక ఊళ్ళో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి, లేదంటే అక్కడక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని రాసుకున్నాడు ఆ కథని. తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉండి ఉంటుంది ఇలాంటిది. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇన్స్పిరేషన్ అంటే అండి అదే ఎవరో ఒకరు అడుగుతారు కదండి నన్ను, అలాగే అడిగిన ఒకడెవడో అడిగాడు అక్కడ ఊర్లో, అది అంతేనండి. తర్వాత కంక్లూజన్ ఉంటుందండి, ఎడిటింగ్లో తీశారు, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అది, ఎడిటింగ్లో తీశారు సార్. అదే ఆర్యా డి అని ఒకటి వస్తుంది, సారీ ఐడి అని ఒకటి వస్తుంది, అప్పుడు దాంట్లో ఇవన్నీ వస్తాయి మొత్తం. అది నితిన్ గారు సార్, సినిమాలో మీ ఎమోషన్ పార్ట్స్ బాగా ఉన్నాయి. మీ అంటే బావగారు చూసారా సినిమా? చూసి ఏమన్నా మీ సీన్స్ ఏమన్నా, కొన్ని సీన్స్ ఏ సీన్స్లో బాగున్నాయని చెప్పారా ఎన్టీఆర్ గారు? సార్ చూశారు సార్, కాకపోతే ఇంకా డిస్కషన్ దాకా అయితే వెళ్ళలేదు. మేము డిస్కషన్లో తొందరలో వెళ్తాం. ఇప్పుడు ప్రమోషన్లు వీటిల్లోనే బిజీగా ఉన్నాం. ఒక్కసారి అవన్నీ అయిన తర్వాత ఆయనతో కూర్చోడం అయితే జరుగుతుంది. మాటల్లో వస్తుంది సార్, ఏంటో ఒకసారి కనుక్కోవాలి. హాయ్ సార్, నా పేరు వెంకట్, ఎన్టీవీ సార్. ఎస్ సార్. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను సార్. అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత. యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ లేదు. ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే, అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే. సో మరి ఈ క్యాస్ట్ ఈజ్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమ్ మొత్తం చూపించారు, హీరోయిన్తో చెప్పించారు అంత. సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను. అది నేను బోల్డ్ స్టేట్మెంట్. అది అసలు 100% లేదు అనేది నేను చాలా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాననే మాటలైతే నేను మాట్లాడను. అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది, జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషినే. ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చొని సినిమాలు తీయట్లేదు. నేను వీక్కి 4 రోజులే ఫిలిం నగర్లో ఉంటాను, 2 రోజులు పాలకొల్లో ఉంటాను. సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు 20 రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను. ఈయన గురించి అనేది కూడా నేను ఎప్పటికీ ఒక 5 రోజులు ఎక్కడ అయినప్పటికీ కంపల్సరీ 2 days నేను పాలకొల్లు వెళ్ళిపోతాను. లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు. 100% దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను. ఓకే, రిలీజ్కి ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు, మొత్తం కూడా బాగుంది. మరి సక్సెస్ మీట్ కానీ అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా. ఎందుకంటే మీరు అంటున్నారు దీన్ని కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్వీట్ చేయటము బాగానే అయింది. అంటే ఈ సక్సెస్ మీట్ ఏమండి, వాళ్ళున్న స్టేజ్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అనిపిస్తే మాకు అది చాలు. అది అంతే తప్పితే ఆయన్ని నాకు తెలుసు ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు. నేను 100% ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను. ఒక హీరోని ఫంక్షన్కి రమ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ. అందుకని మ్యాక్సిమం నేను ఇంకా తప్పదు నాకు అవసరం అన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను. అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం. డెఫినెట్గా దీనికి అయితే నన్ను ప్రేమించే వాళ్ళు అందరి బ్లెస్సింగ్స్, అందరు హీరోల బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి. లాస్ట్ వీకు కమిటీ కుర్రాళ్ళు రావడం జరిగింది, దానికి చరణ్ గారు ట్వీట్ చేశారు, దాని ప్రమోషన్ అయింది. ఇప్పుడు బన్నీ గారు దాంతోపాటు ఎన్టీఆర్ గారు. సో ఇది కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ మంత్ ఇంట్లోనే ఇటు త్రివిక్రమ్ గారిది బన్నీ గారిది సినిమా ఏదో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
దానిపైన స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్. ఏది ఇప్పుడు ఏం మాట్లాడినా హెడ్డింగ్లో వెళ్ళిపోతాయి, స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్. సార్ జాతిరత్నాల సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా చేయలేదనే ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పారు కదా, సో సాటిస్ఫై అయ్యారా? అయి తర్వాత మొదటి స్టెప్ అనుకుంటున్నానండి నవ్వించడంలో. ఎందుకంటే 100% ఒక సింపుల్ పెద్ద లోడ్ లేని కథ వేసి చక్కగా వాళ్ళని తీసుకొచ్చి ఒక 2 hours 15 minutes నవ్వించి పంపితే బాగుంటుంది. అట్లాంటి సినిమా నాకు దొరికినప్పుడు 100% నేను చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటా. అంటే జాతిరత్నాలు ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిం ఇన్ మై ఫిల్మ్ లిస్ట్లోని. నాకు తెలిసి అంటే దాన్ని అంటే నేను స్టార్ట్ టు ఎండ్ నవ్వుకున్న సినిమా అది బాగా. అది ఎప్పటికీ కూడా నా లైఫ్లో నిలిచిపోయి నాకు ఒక నేర్పిన సినిమా అది. సో దాన్ని ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ దట్ ఫిలిం.